ఏం చేస్తుందంటే యోహన్నా దేవునితోనే ఉంది. నాకున్న రోగంలోని ప్రభు నన్ను విడిపించినాడు, నాకున్న బలహీనతలను విడిపించినాడు, నాకున్న అప్పుల్లోంచి విడిపించినాడు. ఇదిగో అనేక దినాల నుండి నా ఇంట్లో నెమ్మది లేదు, ఆయన నాకు నెమ్మది ఇచ్చాడు. ఇదిగో నా గుడారంలో సమాధానం లేదు, నాకు సమాధానం ఇచ్చినాడు అని ఆయన ఏం చేసిందంటే సమాధానం పొందుకున్న తర్వాత, రోగం బాగు చేయబడిన తర్వాత, మేలు పొందుకున్న తర్వాత దేవునికి దూరం అవ్వలేదు. ఏమైందంట? ఆయనకు చెల్లిస్తూ ఆయన పాదాల వద్ద తన జీవితాన్ని అలాగూ నిలిపేసుకుంది. ఆమేన్. ఈ పూట మీరు కూడా మీరు పొందుకున్న మేలు బట్టి ప్రభుకు కృతజ్ఞత మరవకూడదు. ఆమేన్. స్తుతులు చెల్లించడం మర్చిపోకూడదు. మనం మర్చిపోతామండి. యెషయా గ్రంథం 51:13 చదవండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 13 మాట. నీ సృష్టికర్త అయిన యెహోవాను నీవేం చేస్తావు? హలో ఎవరు మర్చిపోతున్నారంట? మాట్లాడండి. మనల్ని ఏర్పాటు చేసుకొని మన బాధల్లో ఇబ్బందులు తోడుగా ఉండి స్థిరపరిచి బలపరిచిన దేవుని సంఘం ఏం చేయకూడదు? ఇప్పుడు మరువకూడదు. ఆమె కూడా అందుకే ప్రభుని విడిచిపెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, అంత స్థాయి ఉన్న వాళ్ళు చేసిన మేలు ఎవడానికి జ్ఞాపకం చేసుకుంటాడా ఈ రోజుల్లో? చెప్పండి. నిజంగా జెన్యున్గా మాట్లాడుకుందాం. మనం కూడా చాలామంది మనకు సాయం చేస్తున్నారు. ఎవరి దగ్గర మీరు సహాయం పొందుకున్నారా? పొందుకుంటే పొందుకున్నామయ్యా అనండి, లేకపోతే లేదని చెప్పండి. పొందుకున్నారా? గట్టిగా చెప్పండి. గుర్తున్నారా? వాళ్ళ బాధలు మీ దగ్గరికి వస్తే వారికి సాయం చేస్తారా? నాకు డౌటే. చాలా తక్కువ చేసేవాళ్ళు. ఉన్నమాట చెప్పాలంటే మన ఆంధ్రీయ మాట ప్రకారం చేయరు. 100% చేయరండి. ఆ రోజు నువ్వు అవసరం మాకు, ఈరోజు మాకేం లేదు, అవసరం లేదు. ఏమైనా పొందుకునే మేలు మర్చిపోతే కష్టం. దేవుని వద్ద నువ్వు అనేకమైన మేలు పొందుకున్నావు. నీ కుటుంబం కొరకు ఏడ్చి విజ్ఞాపనం చేస్తే ఆయన నీ కుటుంబాన్ని మరలా కట్టాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు. నువ్వు అది మర్చిపోయావు. ఈ పూట అలా మరవకూడదు. అందుకే అంటాడు, నీ సృష్టికర్తను యెహోవాను నువ్వేం చేస్తావు? మరచదువా? యోహన్నా మర్చిపోలేదు. కారణం ఏమిటంటే ఆమె పొందుకున్న మేలు బట్టి ఇంకనూ దేవునికి పాదాల వద్ద కడవరకు ఉంది. ఆమేన్. కడవరకు అంటే ఎక్కడి వరకు చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు స్వస్థలు చేసినప్పుడు ఉంది, యేసయ్య శిలువలో ఉన్నప్పుడు ఉంది, యేసయ్య సమాధిలో ఉన్నప్పుడు కూడా. కానీ కొంతమంది మనుషులు ఎలాగుంటారు చెప్పమంటారా? మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉంటారు, మన దగ్గర చెప్పాలా బలం ఉన్నప్పుడు ఉంటారు, మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ఉంటారు. నువ్వు బలహీనుడైతే ఎవడో కనపడ్డు, నీ డబ్బులు ఎవరైపోతే కనపడ్డు, నువ్వు రోగివైతే నీ దరిద్రాపులు ఎవడు రాడు. వాళ్ళు దేని ప్రేమిస్తారు చెప్పండి? ఇప్పుడు నీ బలాన్ని, నీ ధనాన్ని, ఇంకా చెప్పాలంటే నీకున్న అధికారం వారికి కావాలి. అలాంటి ప్రేమ కాదు నా యేసు అయితే. అందుకే అంటాడు, నా తండ్రిని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆమేన్. యోహన్నా ఎల్లవేళ ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ తన జీవితం మొత్తము దేవునికి పాదాల వద్ద అలాగ ఒదిగిపోయింది. ఈ మధ్యాహ్న కాల ముందు నీవు నీ కుటుంబం కూడా నా దేవుడికి మేలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభు ఖండితంగా నిన్ను నీ కుటుంబాన్ని బలపరచగలుగుతాడు.